నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన అంశాన్ని మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు టీవీలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ పేపర్లో కానివ్వండి ప్రింట్ చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నా. ఈ మధ్య మనం ఒక సంఘటన చూసాం. ఒక తల్లి ఇద్దరు బిడ్డలను తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద చనిపోయింది. అది జరిగిన కరెక్ట్గా 2 నెలలకి ఇంకొక తల్లి ఇద్దరు బిడ్డల్ని పీక పిసికేసి ఆమె కూడా ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది. అంటే ఇది సిమిలర్గా ఒక సంఘటన, సూసైడ్ సంఘటన ఒకటి జరిగితే వెంటనే దానికి సంబంధించిన ఒక 2-3 సంఘటనలు జరగడం అనేది సాధారణంగా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి న్యూస్ని మనం ఓవర్గా ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో వాటిని అందరికి పంపించడం, ఇలాంటి చేయడం వల్ల ఇలాంటి ఆలోచనలే ఉన్న కొంతమంది ఆలోచనలకి ప్రేరేపితమయ్యి వాళ్ళు కూడా ఇదే కరెక్ట్ మార్గం అని సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆత్మహత్యలకు సంబంధించిన న్యూస్ వల్ల సమాజానికే నాకు తెలిసి పెద్ద ఉపయోగం ఉండదు. నిజంగా మీరు ఏమైనా చెప్పగలిగితే మార్గం చూపించండి. ఆత్మహత్య నివారణకి దానికి కౌన్సిలింగ్ చేయడానికి ఏమైనా నంబర్లు మీ దగ్గర ఉంటే ఆ నంబర్లు ఇవ్వండి. కౌన్సిలర్స్ని మీరు అక్కడ ఇంటర్వ్యూ చేసి దాన్ని ఫోకస్ చేయండి కానివ్వండి. సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ పేపర్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఈ ఆత్మహత్యలు చేసుకున్న దాని మీద ఆ న్యూస్ను పదే చూపించడం వల్ల అలాంటి ఆలోచనలు ఈ సమాజంలో, అంటే ఎవరికైనా సరే కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకలాంటి ఆలోచనలు ఉంటాయి. అంటే రకరకాల కారణాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వాళ్ళ మానసిక స్థితి సరిగా లేకపోవడం కావచ్చు. వీటి వల్ల వాళ్ళు ఇలాంటి న్యూస్ చూసినప్పుడు ప్రేరేపితమై అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సోషల్ మీడియా కానివ్వండి, టీవీలు కానివ్వండి, న్యూస్ పేపర్లు కానివ్వండి, ఇలాంటి న్యూస్కి హై ప్రయారిటీ ఇవ్వకూడదు అనేది నా ఆలోచన. ఎందుకంటే క్యాపీ క్యాట్ అంటే ఒక పద్ధతి ఉంది. క్యాపీ క్యాట్ అంటే ఒకరికి ఒక సంఘటన జరిగితే అది వాళ్ళకి అది సొల్యూషన్ లాగా అనిపిస్తే 10 మందికి కూడా అనిపించే అవకాశం ఉంటుంది. దీన్ని సైకాలజికల్గా ఏమంటారంటే వెర్దర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఇలాంటి ఆలోచనలే 10 మందికి మనం చాలాసార్లు చూసుంటాం. సిమిలర్ సంఘటనలు ఒకటి జరిగితే 10 జరుగుతూ ఉంటాయి. కాబట్టి నా ముఖ్య విన్నపం ఏంటంటే సోషల్ మీడియాకి కానివ్వండి, టీవీకి కానివ్వండి, న్యూస్ పేపర్లకు కానివ్వండి, ఇలాంటి న్యూస్ ప్రచారం చేయకపోవడం మంచిది. దీనికి సంబంధించిన ఏదైనా సొల్యూషన్ ఉంటే అది చూపిస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి పదే చూపించడం వల్ల చాలా సమాజం ఇబ్బంది పడుతుంది. సమాజానికి ఇబ్బంది పడే పని ఏది కూడా సోషల్ మీడియా కావచ్చు, టీవీలు కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు, ఎవరు కూడా చేయకుండా ఉండాలని ఈ సందర్భం మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను.